మామ స్వాగతం స్వాగతం పావనవాతకు జనించితి సామాన్యునిగా జీవించితి పావనవాతకు జనించితి సామాన్యునిగా జీవించితి సహోదరి సహోదరులారా, జేకబ్ సారు, శాంతమ్మ, నూరు, అశోక్, సుజన, కుమారుడు ఈ తమ చిన్న బిడ్డకు జ్ఞానస్నానం సాంగ్యాన్ని పొందడానికి ఈ కుటుంబంలో ఇక్కడ చేయనటువంటి గొడవలను కుటుంబస్తులను బంధుమిత్రాలను స్నేహితులను పిలిచి ఈ కార్యాన్ని గొప్ప వేడుకగా జరగకూడదు. చాలా సంతోషించదగినటువంటి విషయము. ఇది కేవలం ఒక సంతోషం మాత్రమే కాదు, ఆశీర్వాదకరము. దేవుని యొక్క కృపను పొందినటువంటి పవిత్రమైనటువంటి కార్యము కావున ఈ పరిశుద్ధ కార్యానికి మనందరినీ ఆహ్వానించినటువంటి ఈ కుటుంబాన్ని అభినందిస్తూ మనందరం కూడా వారి మీద ఉన్నటువంటి కార్యాలు, ప్రేమ, సహవాస ఆయన స్మరించుకుంటూ ఇక్కడ చేరినాము. చాలా సంతోషకరము. అంతగా దేవుని వారికి అనుగ్రహించినటువంటి అశోక్, సైతానికి అనుగ్రహించినటువంటి ఈ బిడ్డ ఈ కుటుంబానికి వరం మొదటి సంతానము దేవుని యొక్క వరం కావడం హృదయపూర్వకంగా దేవుని ప్రసాదించినటువంటి ఈ వరానికి వందనాలు, కృతజ్ఞత జరగటం. ఈరోజు పవిత్రమైనటువంటి ఈ జ్ఞానస్నాన సాంగ్యాన్ని మనం నిర్మించుకుంటున్నాము.
కొరకు దేవుని స్మరించుకుని అందరూ భక్తితో ఈ పవిత్రమైనటువంటి ఆరాధన కార్యంలో పాల్గొంటారు. పవిత్రాత్మ మన ప్రజలైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తుల సర్వేశ్వరుని చూపి మన పాపములకు మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. జగదేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. జగదేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, నీవు పూజించే స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా యేసు ప్రభు, మానవ భయలవో గలెల్ల. దైవ కుమారా యేసు ప్రభు, మానవ భయలవో గలెల్ల. తండ్రి కుడి ప్రక్కకు సున్నతనయ మానవులను పాలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువా, దైవము మాయి స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ఈ సమయంలో మనమందరం కూడా మన జ్ఞానస్నాన దినాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆ రోజు మనం ఇచ్చినటువంటి ప్రమాణాలకు అనుగుణంగా జీవించి విశ్వాసముందు దేవుని మహిమపరిచి ఇతరులకు ఆదర్శంగా ముఖ్యంగా ఈ జ్ఞానస్నానం పొందినటువంటి ఈ బిడ్డ యువ వీక్షితికి ఆదర్శంగా మాతృకగా ఉండేటట్టుగా జీవించమని మనం కోరుకుందాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర,
జ్ఞానస్నానమునందు మమ్మల్ని కుమారుని మరణోత్థానములలో భాగస్థులను చేయుచున్నాము. మేము మీ దత్తత సంతానము అనుకరింపుతో నూతన జీవన మార్గములో నడుచుచు సద్భక్తితో జీవించముగాక. మీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరముగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటలు ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను. అతని ప్రబోధం విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థించుటయందును నిమగ్నమై ఉండిరి. ఇది ప్రభువు వాక్కు. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో మీతో మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 11వ వచనము 11 నుండి 17.
హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయించుతున్నాను. కానీ నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆయన నాకంటే శక్తిమంతుడు. నేను ఆయన పాద రక్షలు మోయించుకైనను యోగ్యుడను. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేత సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరడి అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమునున్న యోహాను యొద్ద బాప్తిస్మము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడను, ఇట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరగనిమ్ము. దేవుని సంకల్పమును అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానమీయగా యోహాను అంగీకరించెను. యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావుల రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తు సువిశేషము. వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఘనత. పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం, పవిత్రాత్మ దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏక దేవ వందనం, ఏక దేవ స్తోత్రం, ఏక దేవ ఆరాధన. ఏక దైవమా మా మధ్యకు ఏం చేసి రండి. ఏక దైవమా సగిలి యువ రక్షితును మీ పవిత్రాత్మ చేత అభిషేకించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో ఇక్కడికి వచ్చి ఉన్నాం. కారణం శ్రీమతి శ్రీ సగిలి సుజన అశోకుల కుమారుడు యువాన్ రక్షితుడు యువన్ రక్షిత్ ఓకే రిక్షిత్ ఓకే మీరు మాట్లాడారు తెలుగు రాయి బాగుండు ఏదైనా పర్వాలేదు. రిక్షిత్ యొక్క బాప్తిసాన్ని ఆ బిడ్డను దేవుని యొక్క సన్నిధిలోకి తిరుసలేకి వస్తూ సమయాన ఈరోజు మనందరం కూడా ఇక్కడ వెయిట్ చేసి ఉన్నాం. దీనికి ముందుగా ఒకసారి అశోకు సుజన మీ వివాహ సమయంలో మీకు ఏదైనా గుర్తుందా? ఏం గుర్తుంది చెప్పండి. మీ ప్రకటన రాసింది, నీకు జ్ఞానస్నానం ఇచ్చింది, ప్రకటన రాసింది నేనే. మంచి మీరుంటున్నారు. కాబట్టి ఈరోజు నేను మాట ఎందుకంటున్నానంటే దేవుని ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది. కొన్నిసార్లు ఈరోజు ఆమె జ్ఞానస్నానం ఇచ్చి ప్రకటన రాసి వారి పెళ్లికి సిద్ధం చేసిన నేను ఈరోజు మళ్ళీ వాళ్ళ కుమారుని జ్ఞానస్నానానికి బప్తిసానికి ఇక్కడ వచ్చి ఉన్నాను. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సరే ఏదేమైనా కూడా జ్ఞానస్నానము మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటిగా జ్ఞానస్నానం అంటే ఏంటో ఒకసారి దాని గురించి ఆలోచించుకుందాం, ధ్యానించుకుందాం. జ్ఞానస్నానం అనగానేమి? జ్ఞానస్నానం అంటే ఏంటి? జన్మ పాపమును ఇతర పాపమును పోగొట్టి సర్వేశ్వరునికి
తల్లి శ్రీ సభకు బిడ్డలుగా చేయు దేవద్రవ్య అనుమానము. ప్రియమైన సహోదరి సహోదరులారా, జన్మ పాపము మరి ఇతర పాపము, ఈ పాపాలను పోగొట్టి తీసుకుని దేవునికి మరి సర్వేశ్వరునికి తిరుసభకు బిడ్డలుగా చేయు దేవద్రవ్య అనుమానం. సరే, అది ఆ జ్ఞానస్నానం అంటే. మరి జన్మ పాపము మనలో ఉంది అని బైబిల్లో ఎక్కడైనా సరే రాసిందా? రోమియోకు రాసినటువంటి లేఖలు ఒకసారి తీసుకోండి. రోమియోకు రాసినటువంటి లేఖ ప్రవేశం నేనే చదువుతున్నాను కాబట్టి తప్పకుండా నేనే చదువుతా. ఓకే, ఎవరైనా ఒక సెల్లున్నా కూడా 12వ రోమియోకు రాసిన లేఖ 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. ఇందును బట్టి ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణం వచ్చాను, దాని ఫలితముగా మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించాను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకునేది. ఇది మామూలుగా పుట్టిన ప్రతి బిడ్డకు కూడా జన్మ పాపం ఉందని తెలియజేసేదానికి. అలాగే ఈ జన్మ పాపం ఏ విధంగా తొలగిపోతుందో వాక్యం కూడా తెలియజేస్తుంది. ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు పాపాత్మగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులవుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అయితే కనుక ఆదాము పాపం చేయడం వల్ల ప్రతి మానవునికి పాపం ఏ విధంగా అయితే వచ్చిందో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏ మానవు ద్వారా పాపం వచ్చిందో, ఏ చెట్టు పండుని తినడం ద్వారా పాపం వచ్చిందో, అదే చెట్టు పైన అదే మానవు పైన ఆయన తన రక్తాన్ని చింది ఆయన పాప ప్రక్షాళన చేసి ఉన్నారు. అందుకోసమే మనలోని పాపము అక్కడ తొలగిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే కాక 51వ కీర్తనలో దావీదు రాజు ఏమంటాడంటే, నేను పుట్టినప్పటి నుండి పాపాత్మని అని ఆయన తెలియజేస్తున్నాడు. 51వ కీర్తన 5వ వచనము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నా తల్లి కడుపున పుట్టినప్పటి నుండి పాపాత్మని అని వాక్యం తెలియజేస్తుంది. మరి ఈ పాపాన్ని తొలగించడమే ఈ యొక్క జ్ఞానస్నానం యొక్క ప్రధాన కర్తవ్యం. మరి తర్వాత వచ్చేటువంటి పాపాలను క్షమించడం. మరి ఇప్పుడు ఒకసారి వచ్చుకుందాం. మన కథోలిక శ్రీ సభ మీద చాలా వరకు చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు సులోపాలు పెడతారు, మరింతలను ప్రార్థిస్తారు, అలాగే జ్ఞానస్నానం కూడా మీరు చిన్నపిల్లలకు ఇస్తారు, బైబిల్లో ఇది ఎక్కడైనా సరే ఉందా అని అంటాను. దానికి కూడా ఆధారాలు తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, నేను చిత్తూరులో పనిచేసేటప్పుడు ఒక ఆమె మన కథోలిక సంఘానికి చెందిన ఆమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని తర్వాత మన గుడికి రావడం, ఒకవేళ పండుగలకు వచ్చినా సప్రసాదం తీసుకోకుండా పోవడము ఈ విధంగా చేస్తూ ఉంది. ఏమి మా సప్రసాదం తీసుకోవడం లేదంటే, స్వామి నేను జ్ఞానస్నానం తీసుకున్నాను అన్నది, నేను బప్తిజం పొందినాను అన్నది. బప్తిజం అంటే మన శాస్త్ర చర్చలో ముందుగా నేను పిల్లప్పుడే ఇచ్చినాను కదా స్వామి అంటే, అది జ్ఞానస్నానం కాదు స్వామి, మీరు పిల్లప్పుడే తెలియదు. యేసు జ్ఞానస్నానం చేసుకునింది బాగా వయసు వచ్చిన తర్వాత కదా, 30 సంవత్సరాల వయసులో కదా అంటూ మళ్ళా ఒక మాట ఏమన్నదంటే, మీది చిరకరించి బాప్తిజము అని అన్నది. చిరకరించి బాప్తిజం అంటే ఏంది? మనం మామూలుగా తీర్థాలు తల్లి మామూలుగా అయి ఇస్తాం అన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, 100కి 3 కథోలిక బాప్తిజము యేసు ప్రభువు ఆశించింది. యోహాను గారు కూడా తాను ముందుగానే ప్రకటించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమని చెప్పినాడంటే, ఈరోజు సువిశేషంలో మనం అదే ఉంటున్నాము. హృదయ పరివర్తన నిమిత్తం నేను మీకు నీటితో స్నానము చేయించున్నాను, కానీ నా తర్వాత ఉన్న వారు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును, ఆయన నాకంటే శక్తివంతుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా సరే యోహాను గారే మామూలుగా ఏమంటున్నాడు, నేను ఇచ్చే జ్ఞానస్నానము తాత్కాలికమైంది, కానీ నా తర్వాత వచ్చి యేసు ఇచ్చేది శాశ్వతమైంది. ఎలా ఇస్తాడంటున్నాడు? పవిత్రాత్మతోనూ అగ్నితోనూ అంటున్నాడు. మరి ఈ 2 కార్యాలు మన బాప్తిజంలో జరుగుతూ ఉన్నాయా? జరుగుతూ ఉన్నాయి. ఎక్కడంటే తైలంతో అభిషేకించిన తర్వాత, క్రిస్మా తైలంతో క్రీస్తు బిడ్డలో రాజు, బోధకుడు, ప్రవక్త అయినటువంటి వీటిలో అతని అభిషేకించిన తర్వాత మనం ఏమిస్తాం? పిల్లోనికి మామూలుగా పిల్లల తరపున క్యాండిల్ ఇస్తాం. తర్వాత మామూలుగా మళ్ళీ ఏమిస్తాము? తెలుగు వస్త్రం. తెలుగు వస్త్రం దేనికి ఇస్తాము?
పవిత్ర ఆత్మ చిహ్నము. అలాగే క్యాండిల్ ఇచ్చేటువంటి వెలుగు దేనికి చిహ్నము? అగ్ని చిహ్నం. ఇవి ముమ్మాటికి ఇక్కడ నెరవేరుతున్నాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకోసమే కథోలిక బాప్తిజము చాలా ప్రభువు శాసించినటువంటి దానిని. మరి ఈ బాప్తిజము మిగతా ఒకటి కనుక పెద్దలకి మాత్రమే జ్ఞానస్నానం ఇవ్వాలని మన మీద వేసేటువంటి నిందలలో అది కూడా ఒకవేళ తీసుకుందాం. యోహాను వారు కూడా 30 సంవత్సరాలు వచ్చిన వారికే జ్ఞానస్నానం ఇచ్చారని ఎక్కడన్నా రాసిందా? బైబిల్లో ఎక్కడ లేదు. అలలో చాలా మంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఒకవేళ అది ఉందో లేదో తెలియదు కదా, బైబిల్లో ఎక్కడైనా సరే ఉందా అని అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యాలలో మనకు తెలియజేయబడుతుంది. 2వ అధ్యాయం ఈరోజు మనము చూసినటువంటి వాక్యము అందుకు తెలియజేస్తూ ఉంది. ఏమిటి అంటే 2వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాపంలో కొరకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందవలెను, అప్పుడు మీరు దేవుని వరకు పవిత్రాత్మను పొందుదురు అని అంటూ ఏమంటున్నాడంటే, ఇదంతా కూడా ఎవరికి చెందుతూ ఉందంటే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్థులందరూ అడుగా ప్రభు అయిన దేవుడు తన యొద్ద పిలుచు వారందరికీ చెందునంటున్నాడు. ఈ జ్ఞానస్నానం అందరూ ఎవరెవరు తీసుకోవాలి? మీరు తీసుకోవాలా, మీ పిల్లలు తీసుకోవాలా. పిల్లలంటే సర్టెన్ ఏజ్ ఏమైనా ఉందా? పిల్లలు ఎంతవరకు పిల్లలు అంటారు? పుట్టినప్పటి నుండి పిల్లలే అంటారు. ఇంతవరకు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలే అంటారు. ఆ తర్వాతనే మామూలు. ఎంతమంది జ్ఞానస్నానం తీసుకున్నారు? అమారమి 3000 మంది జ్ఞానస్నానం తీసుకున్నారు. అంటే తల్లి శ్రీ సభ ప్రారంభించిన తర్వాత ఎవరు జ్ఞానస్నానం ఎంతమంది తీసుకున్నారు? 3000 మంది జ్ఞానస్నానం తీసుకున్నారు. ఈ 3000 మందికి ఎక్కడైనా సరే యోర్దాను నదిలో ఏమైనా తీసుకొని ఉంచినారా? ఉంచలే. ఒకవేళ నదిలోనే ఉంచాలా అనుకుంటే మన నదులన్నీ కూడా గంగా నది, యమునా నది, ఈ నదులే. ఈ నదిలో మామూలుగా నాశనం తీసి పాపాలు పోతాయా? పోవు. ఎక్కడికి తీసుకోవాలా? లండన్ ఫ్లైట్లో తీసుకొని యోర్దాను నది కాడ తీసుకోవాలి, మళ్ళా తీసుకుంటారా? ఇది అసాధ్యము. కాబట్టి బైబిల్లో ఎక్కడ యోర్దాను నదిలోకి ఇచ్చేనే ఉంచితేనే జ్ఞాపకం తీసుకోవాలి. ఇంకొకటి కూడా చాలా కథలిక సభ చాలా గొప్పగా ఆలోచించింది అప్పట్లో ఆదిలోనే. ఇంకొకటి చూసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే అట్లా కాకుండా కూడా తుట్టిలో పెట్టుకొని ఒకవేళ బోట్ వేసి ఆ నీళ్ళలో ముంచి జ్ఞాసాన్ని వేయచ్చు కదా అంటే కనుక ఇయ్యచ్చు, పర్వాలేదు. అంటే ఇయ్యచ్చు అంటే కనుక అది అందరికి ఇయ్యచ్చునా? సూర్యాశీస్ ఉండేది అనుకో ఎవరికి వచ్చది? పూజారికి వచ్చది, ఆ గుడి పెద్దకు వచ్చది, అందరు. కృష్ణలోకి వచ్చింది అనుకో ఎవరికి వచ్చది? రాములకు వచ్చది, అందరికి వచ్చది. కాబట్టి ఇలాంటి అంటే జ్ఞానస్నానానికి ప్రతి ఒక్కరూ అర్హులే. అదే కథోలిక జ్ఞానస్నానము నువ్వు కుష్ఠోనికి ఇవ్వచ్చు, సూర్యాశీస్ జబ్బు ఉండడానికి ఇవ్వచ్చు, ఇంకా ఎవరికైనా ఇవ్వచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈ యొక్క జ్ఞానస్నానం యొక్క కథోలిక జ్ఞానస్నానము 100% గొప్ప వాస్తవము. ప్రభు శాసించిందని కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇందుకోసమే ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము తెలియజేస్తూ ఉంది, పిల్లలకు కూడా ఇవ్వడం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క చిన్నారి బిడ్డకు ఈ యొక్క జ్ఞాన స్నానాన్ని ఇచ్చారు. అది ఓకే. తెలియకుండా పిల్లలకు అప్పుడే మీరు జ్ఞానస్నానం ఇచ్చారు కదా, మామూలుగా వాళ్ళకు జ్ఞానస్నానం అంటే ఏంటి తెలియాలా, పాపం అంటే ఏంటి తెలియాలా అని అంటారు కదా. మరి వాళ్ళు ఎప్పుడు అంటే కనుక మనం ఈస్ట్ రాబోద్దు ఒక ఉంది అనమాట. మన జ్ఞానస్నానం ఏమనుకుంటాం? పునర్నిర్మించుకుంటాం. అందరూ కూడా క్యాండిల్ పట్టుకొని ఏం చేస్తారు? మళ్ళా జ్ఞానస్నానాన్ని పునర్నిర్మిస్తాం. అందరం కూడా మన పాపాలన్నీ ఒకేసారి విశ్వసిస్తున్నాము, పాపాన్ని త్యజిస్తున్నాను, ఇవన్నీ కూడా పెద్దయిన తర్వాత రావాలి. అందుకోసమే ఈ వాక్యములు కూడా ఏమని ఉంది? వాళ్ళు జ్ఞానం పొందిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్కడ ఏకమవుతా ఉన్నారు? రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థనాశ్రమంలో ఎందును వాళ్ళు ఏకమవుతూ ఉన్నారు అని. అందుకోసమే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పిల్లలకు కూడా మనం తెలియజేయాల్సిందంటే జ్ఞానం ఇచ్చినంత మాత్రం సరిపోదు. ఆదివారము దేవాలయానికి తీసుకొని వెళ్ళాలా. దేవాలయానికి తీసుకొని వెళ్ళి ప్రార్థనలో ఎందులో దీవెన పూజలో పాల్గొనడము ఇవన్నీ కూడా తీసుకోవాలి. అందుకోసమే వీటన్నింటినీ జ్ఞానస్నానం అనేది ఏమంటే ఒక ఇనిషియల్ రైట్ అంటారనమాట. ఈ రోజు చెప్పినట్టుగా మామూలుగా హిందువులకైతే కనుక, బాపులకైతే కనుక జడ్జి వేయడం ఇనిషియల్ రైట్,
అదే ముస్లిమ్స్కు యూదులకు ఇతరులకు ఏంటి సున్నతి చేయడము ఇనిషియల్ రైట్. మన క్రైస్తవులకు నాశనీయములు. ఇది ప్రేమైన సహోదరి సహోదరులారా. ఇప్పటి నుండి ఇంకొక విషయం కూడా పిల్లలకే నాశనీయమని ఎక్కడ ఉందని ఇంకొక ఆధారాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్తలో ఈ విధంగా తెలియజేస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఏమిటి అంటే ఆయన చిన్నారికి బాలయేసు పుట్టిన 8వ రోజే ఆయనకు శుద్ధి కావాల్సిన రోజులు వాళ్ళు మరియ యోసేపులు వెళుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆయనకు నామకరణం కూడా చేస్తున్నారు. 8 దినాలు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 21 వచనము. ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వమే దేవదత్తుడు సూచించినట్లు యేసు అని పేరు పెట్టింది. ఎన్ని రోజులకు? 8 రోజులకే. ఇక్కడ మన కాడ తప్పు కానీ మామూలు గుంటూరు ఆచరించ కనుక ఈ మామూలు చుడి కూడా ఆచరిస్తున్నారు. పిల్లోనికి నాశనం అంటే ఏంటి? పేరు పెట్టడం. చిన్న పిల్లోనికి పేరు పెట్టడము. ఇంకొకటి ఏంటంటే పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా జన్మ పాపం లేకుండా మనకు తెలియదు. మరణము పుట్టుట గిట్టుట మానవుని చేతులు ఎప్పుడూ లేదు కూడా. ఏ ప్రేమలో మరణిస్తాడో తెలియదు. అందుకోసము ప్రతి ఒక్కరిని కూడా దేవుని బిడ్డగా చేర్చుకొని ఆ తర్వాత జన్మ పాపము తొలగించి పవిత్రులుగా చేసి దీవించాలి. ఆ తర్వాత అతను ఎప్పుడు కూడా ఏ విధంగా ఎట్లా జరుగుతుందో తెలియజేసే ఈ యొక్క కథోలిక శ్రీ సభ అబిడ్డ జ్ఞానస్నానం ఇస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క బిడ్డకు మనం జ్ఞానస్నానం ఇస్తుండగా జన్మ పాపను తొలగించి ఆ బిడ్డకు దేవుడు మంచి పవిత్రాత అభిషేకాన్ని దేవుడు కురిపించాలని ప్రార్థించుకుందాం. ఇంకొక విషయాన్ని కూడా మనం మామూలుగా చూసుకున్నట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మళ్ళా నేను ఇంకొకసారి ఒక్కానించడంలో దేవుని ఒక్కానిస్తున్నానంటే ప్రార్థనలోను రొట్టె విడుచుట ఎందును అంటే మనకు ఆదివారం పూజపూర్వకము వీధము. ఈరోజు ప్రపంచమంతా కూడా 99 మంది డిగ్రీలు పొందిన దేశం ఏదైనా సరే ఉందా? ఏదో ఉందా? ఇజ్రాయెల్ దేశం ఉంది. ఎక్కడి నుంచి? అలాగే నోబెల్ బహుమతులు ఇప్పటికీ 22 నోబెల్ బహుమతులు మామూలుగా వస్తే 12 నోబెల్ బహుమతులు ఎవరికి వచ్చినాయి? ఇజ్రాయెల్ పిల్లలకి. ఎక్కడిది జ్ఞానము అని అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు చిన్ననాటి నుండే జ్ఞానస్నానం ఇవ్వడం అయితేనేమి, వాళ్ళకు సున్నతి చేయడం ఏవైతేనేమి, చిన్నపిల్లలను వాళ్ళు మామూలుగా తీసుకొని పోయి దేవాలయంలో సమర్పించుకోవడం అయితేనేమి, వాళ్ళు కీర్తనలు కూడా ఖచ్చితంగా బయట పట్టారు వాళ్ళు పిల్లలు. అలాగే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈరోజు ఇంతమంది 846 కోట్ల మంది జనం ఉంటే ఇజ్రాయేల్ జనం ఎంత? 1 కోటి మాత్రమే. కానీ ఈ 1 కోటి జనాలను ఈ 845 కోట్ల జనం యుద్ధానికి కానీ ఏదైనా సరే యుద్ధం ఒకవేళ వచ్చిందంటే కనుక వీళ్ళందరూ ఒక్కరిలో ఉన్న 845 మంది మనిషి ఒక్కరిని వేసుకునే కూడా ఈ ఒక్కరిలో ఉన్న యుద్ధంలో గెలుస్తారా? గెలవలేదు. ఎలా? వాళ్ళకి అంత జ్ఞాన సంపత్తి వచ్చింది యుద్ధంలో ఏమి కూడా బైబిల్ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా బైబిల్ చిన్ననాటి నుండే వాళ్ళు పఠించడము. ముఖ్యంగా ఆదివారాలు ఎన్ని పనులు ఉన్నా తప్పకుండా వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాంటి విశ్వాసంలో మనము కూడా మన బిడ్డను పెంచగలగాలి. అప్పుడే మన దేవుడు మన అద్భుతాలు చేయగల దేవుడు ఈ బిడ్డను ఆ విధంగా ఏ విధంగా చిన్నారి బాలయేసును జ్ఞానం ఎందును ప్రాయం ఎందును పెంచి దేవుని అనుగ్రహం ప్రజల ఆదరాభిమానాలను పొందే విధంగా చిన్నారి బాలయేసు పెరిగాడు అంటే వారి తల్లిదండ్రులు ఆ చిన్నారి బాలయేసుకు 8వ రోజే దేవాలయంలో కానుక సమర్పించుకొని వాళ్ళ సాంప్రదాయ ప్రకారము వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని నెరవేర్చి ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా ఒక పుట్టు క్రైస్తవుడుగా వారి యొక్క ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు దేవుని బిడ్డలు దేవాలయం సమర్పించి ఆ బిడ్డను జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డను కూడా జ్ఞానస్నానంలో దేవుడు అయిపోయిన ఆ బిడ్డ కూడా జ్ఞానమేమని ప్రాయం మీద పెరిగి పెద్దవారై దేవుని అనుగ్రహంలో ప్రజల ఆదరణ పొందిన గొప్ప బిడ్డగా దేవుడు ఆ బిడ్డను దీవించాలని ఇక దేవుడి పూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమేన్. సాంగ్యము జ్ఞానం తగ్గిస్తూ ఒకసారి
సృజన మీ బిడ్డకు ఏమి పేరు పెట్టదలుచుకున్నారు? కొరకు తిరుసభ నుండి మీరు ఏమి కోరుతున్నారు? జ్ఞానస్నానం. ఈ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతున్నారు. కావున ఈ బిడ్డను విశ్వాసమునందు దృఢపరిచి దేవుని ఆజ్ఞను అనుసరింపజేయించు దైవ మానవ ప్రేమల యందు పెంచవలెను. ఈ మీ బాధ్యతలు నిర్వహించ సిద్ధంగా ఉన్నారా? యువల్ దీక్షిత్ క్రైస్తవ సంఘము అమితానందముతో నేను ఆహ్వానిస్తున్నది. ఈ సంఘము పేరిట నేను మీపై స్లేవ వేయించున్నాను. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి మీరు సంతరించున్నారు. ప్రేమైన సోదరులారా, జ్ఞానస్నానం పొందబోతున్న యువల్ రిక్షితను ఈ బిడ్డ పైనను తల్లిదండ్రుల పైనను జ్ఞాన తల్లిదండ్రుల పైన జ్ఞానస్నానం పొందిన వారందరి పైనను తన కృపావరములను కురిపింపమని క్రీస్తు స్వామిని వేడుకున్నాము. మీ జవాబు క్రీస్తు స్వామిని ప్రార్థించుతున్నాము. మీ మరణ పునరుత్థానముల ద్వారా జ్ఞానస్నానం నందు ఈ బిడ్డకు నూతన జీవమును ప్రసాదించి మీ తిరుసభలో చేర్చుకొనమని పవిత్ర జీవితం ద్వారా ఈ బిడ్డ మోక్షానందము పొందవలేనని విశ్వాస జీవితమునందు తల్లిదండ్రులను జ్ఞాన తల్లిదండ్రులను ఈ బిడ్డకు ఆదర్శప్రాయులుగా చేయమని ఈ బిడ్డ కుటుంబమును నిత్యము నీ ప్రేమ యందు పదిలముగా ఉంచమని ప్రార్థన పరిశుద్ధ మరియమ్మ ద్వారా, పునీత జోజమ్మ ద్వారా, పునీత అర్లప్ప ద్వారా, పునీత రాయప్ప చిన్నప్ప ద్వారా, పునీత ఫ్రాన్సిస్ శివుడు ద్వారా, పునీత అగస్టీన్ ద్వారా, పునీత అల్ఫోన్సమ్మ ద్వారా, దేవుని సకల పునీతులారా, సర్వశక్తి గల సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితరి. వారు మా నుండి పిశాచి శక్తిని పారద్రోలి అంధకారము నుండి అతిశయమైన మీ ప్రకాశంలోనికి చేర్చరి. కావున ఈ బిడ్డ నుండి జన్మపాపమును తొలగించి పవిత్రాత్మకు నివాస యోగ్యముకు ఆలయముగా చేయమని మేము బ్రతిమాలుచున్నాము. యువల్ దీక్షిత్ రక్షణాయుతమైన తైలముతో అధ్యయనము చేయించున్నారు. యుగయుగములకు జీవిస్తూ పాలించు క్రీస్తు నిన్ను బలపరుచునుగాక. ఆమేన్. ప్రేమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకొని వచ్చిన ఈ బిడ్డ జ్ఞాన స్నానం మందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోతున్నాడు. మీరు మీ బిడ్డను విశ్వాసమునందు పెంచుటకు సిద్ధవహించుడు. ఇందుమూలమున అతడు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు మీ బాధ్యతను నిర్వహించదలిచిన మీ జ్ఞాన స్నానమందు మీరు ఇచ్చిన వాగ్దానములను స్మరింపుడు మరలా పాపమును చెల్లించి క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటించుడు. ఇవే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసముని మీ బిడ్డ జ్ఞానస్థానం పొందుకోతున్నాను. మీరు పిశాచిని త్యజించుతున్నారా? దాని క్రియలను త్యజించుతున్నారా? దాని ఆకర్షణలను త్యజించుతున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుతున్నారా? అతని యొక్క ఏకపుత్రుడును మననాథుడైన యేసుక్రీస్తు కన్యమర్యము నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుతున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల బాంధవ్యమును నిత్య జీవమును విశ్వసించుతున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఈ విశ్వాసమును ప్రకటించటే మన గొప్పతనము. సహోదరి సహోదరులారా, సర్వేశ్వరుని ఆత్మ ఈ నీటిలో ప్రవేశించునుగాక. జ్ఞానస్నానమునందు క్రీస్తునాథునితో మరణించి సమాధి చేయబడిన ప్రజలందరూ వారితో కూడా సజీవులై లేతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, వీటి వలన పవిత్రాత్మ వలన ఈ బిడ్డకు నూతన జీవమును ప్రసాదించమని మేము ప్రార్థించుతున్నాము. ఈ మనవులన్నిటినీ మానాథుడైన క్రీస్తు ద్వారా మేము బ్రతిమాలు కొడుతున్నాము. ఇప్పుడు మనం ప్రకటించిన క్రీస్తవ విశ్వాసములో యువల్ రిక్షిత్ జ్ఞాన స్నానం పొందుటకు మీరు సమర్పించుతున్నారా? యువల్ రిక్షిత్, నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇస్తున్నాను. అయిపోయింది. యువల్ రిక్షిత్, నీవు నూతన సృష్టివై క్రీస్తునాథుడు ధరించి ఉన్నావు. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి సర్వేశ్వరుడు నిన్ను పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిచ్చుతున్నారు. వారే ఇప్పుడు నిన్ను క్రిస్మా తైలముతో అభ్యయనము చేయించున్నారు. దీని వలన నీవు దేవుని ప్రజల్లో చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తునాథుని నిత్యకాలము ఐక్యమై ఉండుగాక. ఆమేన్. జ్ఞాన స్నానం పొందినటువంటి బిడ్డ పవిత్రాత్మ చేత పరిశుద్ధము చేయబడి పవిత్రమైనటువంటి బిడ్డగా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ తెలుపు వస్త్రము ఇతని క్రైస్తవ ఘనతకు గుర్తు. తెలుపు వస్త్రము నిర్మలంగా మలినము లేనిటువంటిదిగా ఉంది కాబట్టి ఈ జ్ఞాన స్నానం పొందినటువంటి బిడ్డ ఆత్మ అతని క్రైస్తవ జీవితంలో చివరి వరకు నిర్మలమైనటువంటిది, మలినము లేనటువంటిది, పవిత్రమైనటువంటి జీవితముగా ఈ బిడ్డ జీవించడానికి తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు అతనికి తోడ్పడి నడిపించాలి. యువల్ రిక్షిత్, నీవు నూతన సృష్టి అయి క్రీస్తునాథుడు ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. నీ బంధుమిత్రుల సుమాత్రులను అనుసరించి నిత్య జీవములో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకోను. యేసు ప్రభువు లోకము యొక్క వెలుగు చేసేటువంటి పని ఏమిటంటే చీకటిని తొలగించి దాని స్థానంలో మనకు వెలుగునిస్తుంది. పాపం వలన మనం చీకటిలో ఉన్నప్పుడు ఈ క్రీస్తు ప్రభు యొక్క వెలుగు ఆ పాపాన్ని తొలగించి తానే స్వయంగా క్రీస్తు ప్రభు వెలుగై మనలో పాస్కా పండుగలో గురువు చెప్తున్నారు, ఇదిగో క్రీస్తు జ్యోతి అంటున్నారు. పాస్కా వచ్చి ఈ పాస్కా వచ్చి క్రీస్తుకు గుర్తుగా ఉంది. మనం అందరం కూడా ఆ క్రీస్తు జ్యోతిని పొంది ఉన్నాము కాబట్టి అదే జ్యోతిని ఈరోజు ఇవ్వనిచ్చినటువంటి ఈ చిన్న బిడ్డ క్రీస్తు జ్యోతిని ఉంటున్నాను. ఈ బిడ్డ యొక్క విశ్వాసము, క్రైస్తవ జీవితము ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలి. తాను వెలుగులో ఉండాలి, ఇతరులకు ఆ వెలుగును అందించాలి. అదే క్రైస్తవ జీవితం యొక్క బాధ్యత, కర్తవ్యము. క్రీస్తు జ్యోతిని స్వీకరించము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా,
ఈ పద్ధతి. ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు. ఈ బిడ్డ క్రైస్తనాథుని వెలుగును పొంది ఉన్నాడు. ఈ బిడ్డ ప్రకాశవంతముగా జీవింపవలెను. విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకొనుగాక. మననాథుడైన యేసుక్రీస్తు ప్రభువు చెవిటి వారికి వినికిడి, మోగవారికి మాట్లాడు శక్తిని ఇచ్చేది. ఇటైన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుతుందాక. ఈ బిడ్డ జ్ఞానస్నానం చేత దేవుని బిడ్డగా తిరుసుల బిడ్డగా స్వీకరింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనందరి సహవాసములో ఈ బిడ్డ ఉండటానికి దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మనం అందరం కలిసి ఈ బిడ్డ తరపున ప్రభువు నేర్చినటువంటి ఆ పరలోక ప్రార్థనను భక్తితో చూపిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామమున తోడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునుగాక. కావలసిన మాయను మాకు నెట్టుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మర్చినట్లు మాకు మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. సర్వశక్తి గల పితా, పుత్ర, పవిత్రాత్మ దయానుగ్రహములు మీతో ఎల్లవేళ ఉండి నిన్ను సదా ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు తమ దివ్య కుమారుని జననము వలన లోకమును సంతోషముతో నింపిడి. కొత్తగా జ్ఞానస్థానం పొందిన యువల్ నిశ్చితను ఈ బిడ్డ క్రీస్తునాథుని పోలికను సంపూర్ణముగా పొందినట్లు ఆశీర్వదించుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మానవులకు ఈ లోక జీవమును పరలోక జీవమును ప్రసాదించుతున్నారు. తమ బిడ్డలకు ఈ లోక జీవమును ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలను చెల్లించుతున్న ఈ తల్లిదండ్రులను, జ్ఞాన తల్లిదండ్రులు, ఈ కుటుంబం ఆ దైవం చల్లగా ఆశీర్వదించుగాక. శక్తిగల సర్వేశ్వరుడు పవిత్రాత్మ వలన నూతన జీవమును చూచున్నారు. దీనిని పొందిన విశ్వాసులందరూ ఉత్తమ క్రైస్తవులుగా జీవించినట్లు ఆ దైవము మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. శోధనలో వేదనలో శోభనలోను వ్యాధులలో బాధలలో భారములోను నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు. నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు. నేనేమి అర్పింతును హృదయం అర్పించు. నేనేమి అర్పింతును హృదయం అర్పించు. ఏమి అర్పింతును నేనేమి సమర్పించును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి
అంగీకారమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభా, యువల్ రక్షితను నీ బిడ్డను నీ రూపురేఖలతో క్రిస్మా తైలపు ముద్రతో పరిపూర్ణంగా చేసి నీ యాజక ప్రజల్లో చేర్చుకుంటుని నీ శ్రీసభ కానుకలతో ఇతరుని కూడా నీకు ప్రీతికరమైన బలిగా కనికరించి అంగీకరింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలములందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, లేదంటే కూర్చోండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు మూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిపాదుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీకే ఆరాధన
ఇది విశ్వాస రహస్యం. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పాపు గారిని, మా సగినాల పాలు ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్త యేగు పునీత యోసేపు గారితోను, ధన్యులైన అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. జ్ఞానస్థానం ద్వారా మనమందరం దేవుని బిడ్డలుగా ఎన్నుకోబడి ఉన్నాము. ఆ దేవుని తండ్రి అని పిలిచేటువంటి వాక్యాన్ని కలిగి ఉన్నాము. కావున యువల్ వీక్షిత ఈరోజు జ్ఞానస్థానం ఆ బిడ్డ కూడా ఆ సంఘములో ఒకటయ్యాడు. మనమందరం కలిసి భక్తితో మన ప్రభు నేర్పిన పనులోక జపాన్ని చెప్తాం. పరలోక బంధువులను మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారాన్ని మాకు నేర్చుకోండి. మా అపరాధములను వారికి క్షమించు. మా అపరాధములను మన్నించండి. మమ్మల్ని శోధించకుండా రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. క్రీస్తు శాంతిని ఒకరితో ఒకరు తెలుపు.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు మన పాపములను పరిహరించి జీవాన్ని సమృద్ధిగా ఇచ్చేటివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు ఆయన పరిశుద్ధాత్మ నామమున జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచిన దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచిన దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను. మరువను నిన్ను యేసయ్యా,
మరువను నీదు త్యాగము జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా నీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకుండినట్లు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పుణ్యతంతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. మహామంత్రముతో నిండిన మంచి యేసువా దాసుడైన నేను దేవవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళతో ఉంచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుల వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుల వారి యొక్క 5 కార్యములను మిక్కిలి భక్తి పట్టుదలతో దుఃఖముతోను నా హృదయమునందు విచారించి తలంపు చేసి ధ్యానించుడి. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ నిడుచుకున్న పుణ్యములను నా పాపముల మీద దృఢమైన మనస్తాపమును వాటిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనని నా మంచి చేసువా దేవుల వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలు ప్రార్థించుతున్నాను. వర్షం కొరకు జపము. తప్పులేని క్రమంతో సమస్తము నటించే సర్వేశ్వర మేము జీవనము చేయుటకును బ్రతుకుటకును ఉండుటకును కారకులైన కర్త మాకు చాలినంత వాన తగిన కాలంలో వేరును పైరు పంటలు పెరగను నవధాన్యములు ఆవిష్కరించును కృపజయం అవతరించండి. మేము అధిక తాపత్రయముతో వేలెత్తిన ధర్మద్రోహంలో నడిచి మీకు సేవ చేసి మోక్ష సంపదను ఆశ్రయించి పొందను అనుగ్రహింపనవతరించండి స్వామి. మా నాథుడైన క్రీస్తునాథుని దివ్యముఖము చూచి ఈ మనవులన్నింటినీ మాకు దయచేయండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయాన్ని బట్టి మా యుద్ధ పడవలను సాల్ము చేతాన్ని నిన్న మరియమ్మ ఉన్నాము నేను వారితో ఉన్నాను నేను ఆశీర్వదించిన వారు మీరే మీ గొప్ప యేసు ఆశీర్వదించిన వారిని పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. తండ్రి మనలను ఎంతగా ప్రేమించనో చూడుడు, అతని మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ఏకైక కుమారుని శరీర రక్తములతో పోషింపబడి మేము పవిత్రాత్మయందు ఒకే కుటుంబముగా ఐక్యమై సోదర ప్రేమతో జీవింతుముగాక. తద్వారా మేము ప్రేమతత్వముతో క్రీస్తు జ్ఞాన శరీరమునకు ఉండవలసిన సంపూర్ణత్వమును సాధించినట్లు మీ కృపను అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పోయిన సంవత్సరము ఇదే రోజున మా విచారణలో మదనపల్లిలో ఒక పెద్ద ఆమె చనిపోయింది. ఈరోజు ఆమె మొదటి వర్ధంతి. హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి ఆమె కొడుకులు కూతుళ్ళు వచ్చారు. పూజ ఎవరు చేయాలా? నేనే కదా. యాబాబు సార్ మీకు తెలియదు పత్రికేషన్, రాకపోతే మా స్వామి రాలేదనే అది. కానీ ఇది రక్త సంబంధము, అది బాధ్యత. ఈ రెండింటిలో బాధ్యతనే నెరవేర్చాలి.
కాబట్టి అదృష్టవశాత్తు ఓసూరు జోసఫ్ స్వామి అక్కడికి వస్తే అయ్యా నువ్వు ఆ పని చూసుకో, నేను ఈ పని చూసుకుంటాను అని చెప్పాను. ఆ పని ఆయన చేస్తే అంత తృప్తిగా ఉండదు నాకు కూడా, అది నా బాధ్యత కాబట్టి. సరే, చాలా సంతోషము. ఈరోజు ఈ కార్యంలో పాల్గొని ఆ చిన్న బిడ్డకు జ్ఞాన స్నానం గురువులతో కలిసి ఈ వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా. ఈ కుటుంబానికి ప్రత్యేకించి అశోక్ సృజన్కు అభినందనలు. వాళ్ళు బిడ్డను పొందినందుకు, ఆ బిడ్డను దేవుని బిడ్డగా రూపొందించినందుకు ఇంకా వాళ్ళ బాధ్యత ఇప్పటి క్రైస్తవ ధర్మాన్ని, క్రైస్తవ విధులను ఆ బిడ్డకు నేర్పి విశ్వాసాన్ని నేర్పి దేవుని బిడ్డగా వాళ్ళు నడిపించాలని బాధ్యత. ఇది పండగ, అది పెద్ద పని లేదు కాబట్టి దాన్ని మీరు విశ్వాసం అంటూ మీ క్రైస్తవ ధర్మం ప్రకారం జీవించాలా. మీ నుండి బిడ్డ నేర్చుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలకు ఈ విశ్వాస సత్యాలను, క్రైస్తవ జీవితాన్ని, ఇది క్రైస్తవత్వము, ఇది దేవుడు, మన తండ్రి, మన ప్రభువు, తల్లి మరియమ్మ అనేటువంటి ఈ విషయాలను చిన్నప్పటి నుండే బిడ్డలకు తల్లిదండ్రులు నేర్పాలి. అది మీ పని. ఎప్పుడో ఉపదేశం కాదు, ఎప్పుడో స్వామి కాదు, ఆ పెళ్లి టైంలో అవి నేర్పుతారు. ఇప్పటి నుండే మీరు నేర్పాలి. లేకపోతే మీరు క్రైస్తవులు కాదు. ఆ బాధ్యతను నెరవేర్చకుండా పోతే అది చాలా ముఖ్యమైనటువంటి విషయము. గుర్తించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేయాలి. అందుకే ఇక్కడ ప్రమాణం చేశారు, మీ బిడ్డలను క్రైస్తవ విశ్వాసం నందు పెంచుటకు సిద్ధముగా ఉన్నారంటే సిద్ధముగా ఉన్నామని అని చెప్పారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చాలి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ ముగిసినది, వెళ్ళి సర్వేశ్వరుని ప్రేమలో జీవించండి. తర్వాత పేరెంట్స్ రెడీ గ్రూప్ కూర్చోండి, కూర్చోండి, అందరు కూర్చోండి. కానీ చెమట కాస్తుంది. నేను ఇప్పటికి 30 భాగం అయిపోయింది. భాగం మా అన్న ఏం చేసినాడంటే, ఆయన ఈతకు పోయినప్పుడు నేను కూడా ఈతకు పోయినా బాయిలో. వినండి బాగా, నేను మునగబడిని కట్టుకొని ఇడిచి ఆ వాళ్ళకి ఇళ్ళకి తినడంలో ఇంకా లోపల పోయినాడు. వీళ్ళు ఏం చేసినారు, బయటకు వచ్చింది, పక్కకు పోయింది. ఇంకా వచ్చాడు నేను చూస్తున్నా. ఇంకా 10 నిమిషాలలో అయిపోయాయి. అప్పుడు ఏం రాయుడు రాలేదని చెప్పేసి అప్పుడు జుట్టు పట్టుకొని నడిమి నీళ్ళలో ఈకుకొని ఇప్పుడు ఇంతవరకు నా జీవితాన్ని గడిపించింది మా అన్న దేవ స్వామి. నేను ఈ స్టేజ్కి వచ్చినానంటే ఆయన దాని అంకలు ఎదురుపట్టిపోవు. ఇప్పుడు ఈ స్టేజ్లో తీసుకొచ్చినానంటే ఆయనకి ఇచ్చాపన. నా కొడుకును కూడా ఒక స్టేజ్లోకి తీసుకొచ్చిండు. ఎందుకు తెచ్చిండు? ఆయన అప్పుడు బతికిచ్చింది అలా తెచ్చిండు. ఇంకొకటి ఉంది, మా పెద్దమ్మ మా కన్నయ్యకి వాళ్ళే పెళ్లి చేశారు నాకు. ఎందుకు చేశారు? మా నాయన అడిగిన చాట నేను చేసుకోలేను అని చెప్పేసి నేను పిల్లలు మాట్లాడు ఖర్చు పెడతా ఎంతైనా అని అంటే మా పెద్దమ్మ, మా కన్నయ్య, మా అమ్మ ముగ్గురు పోయి ఇది స్వామికి అన్నదాలు.
అయిపోయింది. కొన్ని మొక్కలు ఎరిగిపోయింటాయి. ఓకే రమ్మా